ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అబ్కి బార్ 400 అంటుండు. మనం అప్రమత్తంగా ఉండాలి. పార్లమెంట్ లో 2/3 మెజార్టీ పైన వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ ని మార్చే ప్రయత్నం చేస్తుండనేది మనం గమనించాలి. ఎందుకంటే గతంలో ఆయనకు ఉన్నటువంటి మంత్రులు ఎన్నో సార్లు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పిర్రు. ఈ రోజు మనం అందరం దాని గురించి మాట్లాడుతున్నామని మళ్ళీ నరేంద్ర మోడీ గారు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండే. కానీ వాస్తవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన భారతదేశంలో కుల మతాలకు అతీతంగా కలిసి బతికేటువంటి ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రయత్నం చేస్తూ అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసే పరిస్థితి కనబడుతుంది. బీసీ జనగణన చేయకుండా బీసీల మీద చిత్తశుద్ధి లేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీల గురించి మాట్లాడింది మన పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు. పేదోడి గురించి ఆలోచించేది కేవలం కాంగ్రెస్ పార్టీయే. పేదవారికి తిండికి లేని పరిస్థితిలో ఉంది. కేవలం సోషల్ మీడియాకే ఆయన అభివృద్ధి అంకితమైంది. పేపర్లకు, సోషల్ మీడియాకు ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం బీజేపీ